శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదత్త శరణం మమ. శ్రీ మహాలక్ష్మీ నమో నమః. శ్రీ కోటి మహాలక్ష్మి అష్టక పారాయణం చేస్తున్న భక్త మహాశులందరికీ కూడా ఆ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంశము తులసి మొక్క. తులసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో, భారతీయ గృహ జీవన విధానంలో పెనవేసుకున్న ఒక అద్భుతమైన వృక్షము, వృక్ష దేవత, వృక్ష గృహ దేవత. అంటే గృహంలోనే దేవతా వృక్షాన్నిగా పరిగణించబడి నిత్యము ప్రాతకాలము సంధ్యా సమయంలో కూడా కొంతమంది దాన్ని పూజిస్తూ ఉంటారు, అక్కడ దీపం పెడుతూ ఉంటారు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ఆ ఇంట్లో ఆవాసమై అంటే నివాసమై ఉంటారని భారతీయ పురాణ వాంగ్మయాలు మనకు చెప్పబడుతున్నాయి. అయితే తులసి మొక్క ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేయకూడదు అంటే పరమ పవిత్రమైన తులసి మొక్కను సర్వసాధారణంగా ఎప్పుడైనా శుభతిథుల్లో పంచమి కానీ, సప్తమి కానీ, దశమి, పౌర్ణమి తిథుల్లో వేసుకుంటూ ఉంటారు. అయితే మనకి ఆషాఢమాసంలో తొలి ఏకాదశి, ఈ ఏకాదశి అన్నది 6/7/2025 ఆదివారం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కార్తీక మాసం వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి, యోగ ద్వాదశి అని చెప్పబడే మహాపరమ పవిత్రమైన మాసం కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని, తర్వాత వచ్చే ద్వాదశిని చిలుక ద్వాదశి అంటారు. ఆ ద్వాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పడుకున్న విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రాజు మేలుకుంటాడు. ఆయన సమస్త పరివారాన్ని తీసుకొని భూలోకంలోకి వస్తాడు ద్వాదశి రోజున. ఆ రోజున తులసిమాత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉసిరి మొక్క కూడా పెట్టుకొని మన స్త్రీమూర్తులందరూ కూడా దంపసమేతంగా కానీ విడిగా కానీ అవకాశాన్ని బట్టి సంభవిత ద్రవ్యేన, సంభవిత నియమేన, సంభవిత ఉపచారిత ప్రకారముగా షోడశోపచారాలతో క్షీరాబ్ది వ్రతకల్పాన్ని పూజ చేసుకుంటూ ఉంటారు. అలా పూజ చేయడం వల్ల వారికి సర్వ పాపములు, గ్రహదోషాలు తొలగుతాయి, ఆరోగ్యములు కలిగి మహావిష్ణు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని భారతీయులు ప్రగాఢమైన విశ్వాసము, శాస్త్ర సమ్మతమైన విషయము. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అనువంశముగా ఆచరించబడుతున్న ఒక వేద సాంప్రదాయము. అయితే ఎవరైనా తులసి మొక్క వారి యొక్క ఉండే ఇంట్లో, కోటలో కానీ భూమిలో కానీ పాతుకొని దాన్ని నిత్యం పూజిస్తూ ఉంటారు. అది ముందుగా వేసుకోవాలి తప్ప ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి తర్వాత ఎవ్వరూ ఒక తులసి మొక్కను ఇక్కడ పీకి ఇంకో చోట వేయకూడదు, ఇంకో చోట నాటకూడదు. అది ఏదైనా పురుగు పట్టో లేదా వాటర్ ఎక్కువైపోయి పెళ్ళికొచ్చిందంటారు, వాలిపోయినా ఆ మొక్క బదులు ఇంకో మొక్క వేయకూడదు. ఎవరైనా వేసుకోవాలంటే రేపు శనివారం నాడు వేసుకోండి, 5వ తారీఖున. అది తప్పితే తులసి కోటను ముట్టుకోకూడదు. ఒక చోట నుంచి భూమిలోంచి తీసి ఇంకో చోట నాటడము, వెయ్యటము చెయ్యకూడదు. అలా చేస్తే చిన్నప్పటి నుంచి మీరు చేసిన పుణ్యము అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. దాన ధర్మాలు కానీ, కాశీయాత్ర కానీ, రామేశ్వరం యాత్ర కానీ, మీరు చేసిన పుష్కర స్థానాలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. కాబట్టి ఇది వేదశాస్త్ర సమ్మతమైన మాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు తులసి కోటను నాటకూడదు. ఒక చోట నుంచి పీకి ఇంకో చోట నాటకూడదు. అలా వేసుకోవాలి అనుకుంటే కార్తీక శుద్ధ
ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశిన కొత్త మొక్క వేసుకొని ఆ రోజున స్వామివారిని విశేషముగా లక్ష్మీనారాయణ స్వామిగా బృందావన సహితముగా మీరు పూజించుకోవచ్చు తులసి కోటని. ఇది గమనించగలరు స్త్రీమూర్తులు, పెద్దలు, గ్రూపులో ఉన్న సభ్యులందరూ కూడా. అందరూ లక్ష్మీ అష్టకం పారాయణం చేయించండి. మనం చేసే ఈ యజ్ఞాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించి దీన్ని విశ్వవ్యాప్తం చేస్తారని ఆకాంక్షిస్తూ